హలో అండి. వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో హార్లిక్స్, బూస్ట్ ఇలాంటివి కాకుండా పాలల్లోకి మంచిగా మనం ఇంట్లో తయారు చేసుకుని హార్లిక్స్ లాంటివి కాకుండా ఇది చేసుకుంటే ఏంటంటే పిల్లలకు మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అనేది వస్తుంది. పిల్లలకు పెద్దలకు ఎవరికైనా సరే ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతుంది కదా, అలాంటి జలుబులు ఇంకా వేరే ఎటువంటి ఎఫెక్ట్ కాకుండా చూస్తుంది ఇది పాలల్లో వేసుకొని తాగడం వల్ల. ఏంటంటే 100 గ్రాముల బాదం, 100 గ్రాముల సోంపు, అలాగే 10 నుంచి 20 గ్రాములు మీ ఇష్టం అంతేనా సరే గసాలు. ఈ మూడిటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వీటిని డ్రై రోస్ట్ చేసి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. అలాగే 100 గ్రాముల పూల్ మకానా, వీటిని కూడా మంచిగా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకొని వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకు కాఫీలు, టీలు తాగని వాళ్ళకి ఇది వేసుకుంటే ఏంటంటే మనకి ఇందులో సోంపు, గసాలు, ఇంకా మిరియాలు, బాదము వీటన్నిటి వల్ల ఏంటంటే చాలామందికి తెలుసు, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇది ఏంటంటే మెయిన్ థింగ్ ఇమ్యూనిటీ బూస్ట్ అనేది పెంచుతుంది. మైండ్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది పౌడర్ పాలల్లో వేసుకుని తాగితే. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని బాగా చల్లార్చుకొని మిక్సీలో వేసి ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మొత్తం ఎలా ఫైన్ పౌడర్ చేసి దాన్ని బాగా జల్లించుకోవాలండి. ఎందుకంటే ఏమైనా కొంచెం అటు ఇటు ఉన్నా కూడా పాలల్లో కలిపినప్పుడు అదంతా అడుగున ఉండిపోతుంది. బాగా ఫైన్ పౌడర్గా చేసుకుంటేనే మనం కలిపినప్పుడు అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు 100 గ్రాముల, దీన్ని కంది చక్కెర అంటారు, మిశ్రీ అంటారు, నావత్తు అంటారు, రకరకాలుగా అంటారు. 100 గ్రామ్స్ అది 10 to 20 గ్రామ్స్ మధ్యలో మిరియాలు. నేనైతే ఒక 15 గ్రామ్స్ మిరియాలు వేసాను. మీ ఇష్టం, మీరు తినేదాన్ని బట్టి మిరియాలు వేసుకొని ఇలా కంప్లీట్గా మంచిగా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి. దీన్ని ఒక గాజు సీసాలో పెట్టుకోవాలండి. గాజు సీసాలో ఎలా పెట్టుకోవాలంటే మీరు వాడుకునే బాగా నొక్కి పెట్టాలి. పౌడర్ని సీసాలో వేసి గట్టిగా అదిమి స్పూన్తోని గట్టిగా అదిమి ఇలా పెట్టాలి. ఎందుకంటే గాలి చొరబడకుండా ఉంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కొంచెం గాలి ఏమాత్రం వచ్చినా కూడా తేమ తగిలినా కూడా పురుగు వస్తుంది. కాబట్టి గట్టిగా అదిమి పెట్టుకొని గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు పాలల్లో ఎలా కలుపుకోవాలో చూద్దాం. ఒక కప్పులో పావు టీ స్పూన్ షుగర్, ఆల్రెడీ అందులో మిశ్రీ ఉంది కాబట్టి పావు టీ స్పూన్ షుగర్ పడుతుంది. పిల్లలు అలా తాగడానికి ఇష్టపడరు కాబట్టి నేను ఒక పావు టీ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేస్తాను. ఎందుకంటే కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే పిల్లలు ఎట్లా ఉన్న చాక్లెట్ ఫ్లేవర్ ఉంటే తాగేస్తారు. అలాగే ఒక టేబుల్ స్పూన్ 2 స్పూన్స్ వేస్తాను, 1 కాదు 2 స్పూన్స్ ఆఫ్ పౌడరు. ఈ పౌడర్ వేసి పాలు పోసి వేడి పాలు పోసి కలుపుకొని తాగడమే. మా పిల్లలైతే ఆ కోకో పౌడర్ వేయడం వల్ల మంచిగా ఇష్టంగా తాగుతున్నారు. చెప్తున్నాను కదా, సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇప్పుడు వర్షాలు వచ్చిన సీజన్ చేంజ్ అయినప్పుడు సడన్గా ఈ క్లైమేట్ నుంచి ఒక క్లైమేట్కి వెళ్ళినప్పుడు జలుబు అలాంటివి కాకుండా ఇది మనకి ఇస్తుంది. కాబట్టి ఓకే, నెక్స్ట్ మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.